Hi students, welcome to SSR English. Today we discuss annotations and questions from prose lesson second year in second year intermediate in celebration of being alive. In celebration of being alive. ప్రోజ్లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటి లెసన్లో దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి యానిటేషన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి అనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. చూడండి, దీంట్లో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అనేటువంటి వ్యక్తి రాశారు దీన్ని. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అంటే అర్థం ఏంటంటే బ్రతికి ఉన్నందుకు పండగ చేసుకోండి, అంటే సజీవంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోండి అనేటువంటి విషయాన్ని మనకి ఈ లెసన్లో చెప్తున్నారు. దీన్ని డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అనేటువంటి వ్యక్తి రాశారు. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఏమున్నాయి అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి. మై గ్లూమీ థాట్స్ ప్రాబబ్లీ స్టెమ్ ఫ్రమ్ an accident I had few years ago. Second annotation line. My son, it is God's will. That's the way God tests you. It opened my eyes to the fact that I was missing something in all my thinking about suffering. Last annotation line. You don't become a better person because you are suffering, but you become a better person because you have experienced suffering. దీంట్లో 4 యానిటేషన్లు ఉన్నాయి మనకి లెసన్లో. దీంట్లో 4 యానిటేషన్లో ఫస్ట్ చూడండి. మై గ్లూమీ థాట్స్ ప్రాబబ్లీ స్టెమ్ ఫ్రమ్ ఎన్ యాక్సిడెంట్ ఐ హ్యాడ్ ఫ్యూ ఇయర్స్ ఎగో. చాలా సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ ద్వారా ఇతను ఏమైతే నేర్చుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇతను చెప్పడం జరిగిందనమాట. అంటే సఫరింగ్ సంబంధించినటువంటి థాట్స్ అనేటువంటివి ఇతనికి వేరేగా ఉండేవి. దాన్ని ఈ యాక్సిడెంట్ ద్వారా అతనికి వచ్చినటువంటి ఆలోచనలు, సఫరింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది తను అనుభవించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం మనకి కనిపిస్తుంది ఈ లైన్లో మనకి. అండ్ అతను కలిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని నుంచి నేర్చుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. మై సన్, ఇట్ ఈస్ గాడ్స్ విల్, దట్స్ ద వే గాడ్ టెస్ట్ యూ. ఇక్కడ మై సన్ అనేటువంటిది అంటే వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మాటలు దీంట్లో మనకి తెలుస్తున్నాయి. ఇట్ ఈస్ గాడ్స్ విల్, దట్స్ ద వే గాడ్ టెస్ట్ యూ. ఏదైనా అపాయం జరిగినప్పుడు అది వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఏదైనా సఫరింగ్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉండేవారు అతనికి ఏంటంటే, ఇటువంటి ఆపద వచ్చిందంటే కనుక దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు, ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మంచి వ్యక్తిగా, బెటర్ పర్సన్గా తయారవుతావు అని చెప్పి ఇది దేవుడు పెట్టేటువంటి పరీక్ష అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉండేవారు అనమాట. ఆ మాటలు ఇక్కడ ఈ యొక్క లైన్లో మనకు కనిపిస్తున్నాయి. డాక్టర్ బెర్నార్డ్ ఆ వ్యక్తి యొక్క వాళ్ళ నాన్నగారు చెప్తున్నటువంటి మాటలు, సఫరింగ్ గురించి వాళ్ళ నాన్నగారు చెప్తున్నటువంటి మాటలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి. ఇట్ ఓపెన్ మై ఐస్ టు ద ఫ్యాక్ట్ దట్ వాజ్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ ఆల్ మై థింకింగ్ అబౌట్ సఫరింగ్. సఫరింగ్ అనేటువంటి దాని గురించి చాలా విషయాలు వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉండేవారు. అప్పుడు కూడా ఆ విషయాన్ని క్రిస్టియన్ బర్నార్డ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పట్టించుకునేవాడు కాదు. అయితే ఇట్ ఓపెన్ మై ఐస్ టు ద ఫ్యాక్ట్, అసలు నిజమేంటి అనేటువంటిది అతనికి తెలిసింది ఎప్పుడంటే ఆ సఫరింగ్ అనేటువంటి తనకు వచ్చినప్పుడు. ఐ వాజ్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ ఆల్ మై థింకింగ్ అబౌట్ సఫరింగ్. సఫరింగ్ గురించి అనేక విషయాలు తెలిసినప్పటికీ కూడా పట్టించుకునేవాడు కాదు ఆయన. అయితే తనకంటూ ఆ బాధ వచ్చినప్పుడు, తనకంటూ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ ఓపెన్ మై ఐస్ టు ద ఫ్యాక్ట్ అని చెప్పి ఆ చెప్తున్నటువంటి లైన్స్ మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ లైన్ చూడండి. యూ డోంట్ బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యు ఆర్ సఫరింగ్, బట్ యు బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సఫరింగ్. యూ డోంట్ బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యు ఆర్ సఫరింగ్. నువ్వు బెటర్ పర్సన్గా తయారవ్వాలంటే కనుక సఫరింగ్ అనేటువంటిది నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో సఫరింగ్ లేదంటే కనుక నువ్వు మంచి పర్సన్ కాలేవు. అండ్ యూ బికమ్ ఏ బెటర్ పర్సన్ బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సఫరింగ్. ఇంకా మంచి వ్యక్తిగా తయారవ్వాలంటే నీకు ఆ సఫరింగ్లో అనుభవం అనేటువంటిది ఉండాలి. ఆ సఫరింగ్స్ అన్ని అనుభవించినటువంటి అనుభవం ఉంటే కనుక, ఆ బాధలన్నీ అనుభవించిన వ్యక్తి అయితే కనుక నీకు ఏమవుతుందంట, నువ్వు బెటర్ పర్సన్గా తయారవుతావు. అంటే నీ జీవితంలో సఫరింగ్స్ అనేటువంటి ఎన్నో వస్తే అంత బెటర్ పర్సన్గా నువ్వు తయారవుతావు అని చెప్పి
చెప్తున్నటువంటి లైన్స్ దీంట్లో మనకు ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, ఫస్ట్ యానటేషన్ లైన్లో అతను ఒక యాక్సిడెంట్ జరిగిన a few years ago. My gloomy thoughts probably stem from an accident I had few years ago. కొన్ని సంవత్సరాల క్రితం కలిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉన్నాయో తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చినటువంటి విషయం కనిపిస్తుంది. ఇంకా రెండవ దాంట్లో వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి విషయం, దేవుడు ఈ యొక్క బాధల్ని మనకి ఎందుకు కలిగిస్తాడంటే ఆయన టెస్ట్ చేస్తాడు, దేవుడు అని మనల్ని పరీక్ష పెడతాడని చెప్పి అతను చెప్తున్నటువంటి విషయం. ఇక మూడోది వచ్చేటప్పటికి సఫరింగ్ సంబంధించినటువంటి విషయం నేను తెలుసుకున్నాను ఎప్పుడంటే ఆ సఫరింగ్ అనేటువంటిది నాకు వచ్చినప్పుడు అనేటువంటిది దీంట్లో ఇట్ ఓపెన్ మై ఐస్ టు ద ఫ్యాక్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి మనిషి జీవితంలో సఫరింగ్ అనేది లేకపోతే అతను బెటర్ పర్సన్గా అవ్వలేడు అనేటువంటి విషయం దీంట్లో మనకి కనిపిస్తుంది. ఇవి ఈ 4 యానిటేషన్లు మనకి ఇన్ సెలబ్రేషన్స్ బీయింగ్ అలైవ్ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటివి. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, అండ్ వాట్ వాజ్ ద యాక్సిడెంట్ దట్ డాక్టర్ బర్నార్డ్ హ్యాడ్? హౌ డిడ్ హీ రియాక్ట్ టు ద యాక్సిడెంట్? వాట్ వాజ్ ద యాక్సిడెంట్ దట్ డాక్టర్ బర్నార్డ్ హ్యాడ్? ఎటువంటి యాక్సిడెంట్ని అతను జరిగినటువంటి యాక్సిడెంట్ ఎటువంటిది, అలాగే ఆ యాక్సిడెంట్కి ఏ విధంగా అతను రియాక్ట్ అయ్యాడు? ఎందుకంటే అతను మిస్టేక్ లేకుండానే ఆ యాక్సిడెంట్ అనేటువంటి జరగడం జరిగింది. ఏ విధమైన మిస్టేక్ లేకుండానే యాక్సిడెంట్కి గురవడం జరిగిందనమాట. యాక్సిడెంట్లో అతను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, అలాగే ఎటువంటి యాక్సిడెంట్ అనేటువంటిది అతనికి జరిగింది అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్లో ఉంది. ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాట్ వర్ ద వ్యూస్ ఆఫ్ బెర్నార్డ్ ఫాదర్ అబౌట్ సఫరింగ్? ఇన్ వాట్ వే డిడ్ బెర్నార్డ్స్ వ్యూస్ డిఫర్ ఫ్రమ్ హిజ్ ఫాదర్స్? బెర్నార్డ్ యొక్క ఫాదర్ యొక్క వ్యూస్ అనేటువంటివి సఫరింగ్ పట్ల ఈ విధంగా ఉన్నాయి, అలాగే బెర్నార్డ్ వ్యూస్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి అనేటువంటి దీంట్లో ఉంది. బెర్నార్డ్ సంబంధించినటువంటి ఫాదర్ యొక్క సఫరింగ్ మీద ఉన్నటువంటి ఆ ఫాదర్ యొక్క వ్యూస్, అలాగే బెర్నార్డ్ సంబంధించినటువంటి వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి దీంట్లో మనకు ఉంది. ఇది సెకండ్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి, హూ ఆర్ ద డ్రైవర్ అండ్ ద మెకానిక్ ఇన్ ద గ్రాండ్ ఫిక్స్ హెల్డ్ అట్ కేప్ టౌన్ రెడ్ క్రాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్? ఇన్ వాట్ వే వాజ్ ద చాయిస్ దేర్ రోల్స్ సూటబుల్? ఇక్కడ చూడండి. నెక్స్ట్, హూ ఆర్ ద డ్రైవర్ అండ్ మెకానిక్. ఈ డ్రైవర్ ఎవరు, మెకానిక్ ఎవరు అనేటువంటిది మన లెసన్లోకి వెళ్తే కనుక దాంట్లో ఇద్దరు హ్యాండిక్యాప్డ్ బాయ్స్ అనేటువంటి ఇద్దరు ఉన్నారనుకున్నాం మనం. ఆ ఇద్దరు బాయ్స్లో ఒకడేమో డ్రైవర్గా యాక్ట్ చేయడం జరిగింది, ఒకడేమో మెకానిక్ కింద యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఎవరు అనేటువంటిది అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏమో గ్రాండ్ ఫిక్స్ అనేటువంటిది కార్ రేస్ గేమ్ అనేటువంటిది. అది ఎక్కడ ఇది ఆడడం జరిగిందంటే కేప్ టౌన్ రెడ్ క్రాస్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఇది జరగడం జరిగిందనమాట. అయితే ఏ విధంగా రోల్స్ అనేటువంటి వాళ్ళకి సూటబుల్ అయినాయి, డ్రైవర్ గాను అలాగే మెకానిక్ గాను వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్కి ఏ విధంగా సూటబుల్ అయినాయి, వాళ్ళు ఎవరు అనేటువంటిది క్వశ్చన్లో మనకి కనిపిస్తున్నటువంటి విధానం. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాట్ లెసన్స్ డిడ్ బెర్నార్డ్ లెర్న్ ఫ్రమ్ 2 చిల్డ్రన్? హాస్పిటల్లో హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ చూసినప్పుడు ఆ ఇద్దరు బాయ్స్ నుంచి ఎటువంటి లెసన్ అనేటువంటిది అతను నేర్చుకున్నాడు? ఇది మనకి ఇట్లా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బెర్నార్డ్కి జరిగినటువంటి యాక్సిడెంట్ అనేటువంటిది ఏమిటి, అలాగే ఆ యాక్సిడెంట్ పట్ల అతను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇక రెండో దానికి వచ్చేటప్పటికి సఫరింగ్ విషయంలో బెర్నార్డ్ యొక్క ఫాదర్ వ్యూస్, అలాగే బెర్నార్డ్ యొక్క వ్యూస్ ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి డ్రైవర్ ఎవరు, మెకానిక్ ఎవరు, చిల్డ్రన్ హాస్పిటల్లో వాళ్ళు ఆడుతున్నటువంటి కార్ రేస్ గేమ్ అనేటువంటిది ఆ యొక్క రోల్స్ అనేటువంటి వాళ్ళకి సూట్ అయినాయా లేదా అనేటువంటివి దీంట్లో ఉంది. ఇక లాస్ట్లో ఆ ఇద్దరు పిల్లల్ని హ్యాండిక్యాప్డ్ బాయ్స్ని చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి, డాక్టర్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి ఆ ఇద్దరు పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి అనేటువంటివి దీంట్లో మనకు అనిపిస్తున్నాయి. ఇక దీంట్లో ఉన్నటువంటి ఆన్సర్ చూద్దాం మనం. ఫస్ట్ పేరా, ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఈజ్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. In the essay, Bernard describes the lessons he had learned from 2 handicapped child patients in the hospital. చూడండి, ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, ఈ లెసన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అంటే జీవించి ఉండటమే ధన్యత, బ్రతికి ఉన్నందుకు సెలబ్రేట్ చేసుకోండి, అర్థమైందా, బ్రతికి ఉన్నట్టుకు పండుగ చేసుకోండి అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అనేటువంటి వ్యక్తి
రాయడం జరిగింది. డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఇన్ ద ఎస్ఏ, ఈ ఎస్ఏలో బెర్నార్డ్ డిస్క్రైబ్ ద లెసన్స్ హీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ 2 హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్. బెర్నార్డ్ డిస్క్రైబ్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం, వర్ణించడం. ఏం చేస్తున్నారు మనకి? ద లెసన్ హీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ 2 హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్లో హ్యాండిక్యాప్డ్ బాయ్స్ దగ్గర నుంచి అతను ఏమి నేర్చుకున్నాడో, ఏమి గుణపాఠాన్ని నేర్చుకున్నాడో ఆ గుణపాఠాన్ని ఈ లెసన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. చూడండి ఫస్ట్ పేరా చూడండి. ఈ లెసన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఈ లెసన్లో అతను హాస్పిటల్లో హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పేషెంట్స్ దగ్గర ఏ అయితే లెసన్ నేర్చుకున్నాడో, ఏదైతే గుణపాఠాన్ని నేర్చుకున్నాడో ఆ గుణపాఠాన్ని అంతా కూడా ఈ లెసన్లో మనకి వివరించడం జరిగింది. ఇది ఫస్ట్ పేరా. సెకండ్ పేరా, డాక్టర్ బెర్నార్డ్ met with an accident when he was crossing the road along with his wife. His ribs were fractured and lungs were damaged. His wife's shoulder was fractured. When he was admitted in the hospital, he recollected his father's words that suffering is God's way of testing. Dr. Bernard met with an accident when he was crossing the road along with his wife. ఇక్కడ చూడండి సెకండ్ పేరాలో డాక్టర్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి యాక్సిడెంట్కి గురవడం జరిగిందనమాట. వెన్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్, వాళ్ళ వైఫ్తో సహా ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమైందంట? హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అనేటువంటి జరగడం జరిగిందనమాట. యాక్సిడెంట్ అనేటువంటి దానికి గురవడం జరిగింది. హిజ్ రిబ్స్ వర్ ఫ్రాక్చర్డ్, అతనికి ఉన్నటువంటి రిబ్స్ అనేటువంటివి అంటే పక్కటెముకలు ఏమైనాయి అంటే ఫ్రాక్చర్ అయిపోయినాయి. అండ్ లంగ్స్ వర్ డ్యామేజ్, అంతేకాకుండా ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. హిజ్ వైఫ్ షోల్డర్ వాజ్ ఫ్రాక్చర్డ్, వాళ్ళ యొక్క వైఫ్ యొక్క షోల్డర్ అనేటువంటిది ఆ భుజం ఏదైతే ఉందో అది కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ హీ రికలెక్టెడ్ హిజ్ ఫాదర్ వర్డ్స్ దట్ సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఇతన్ని హాస్పిటల్లో హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత హీ రికలెక్టెడ్ హిజ్ ఫాదర్ వర్డ్స్, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చినాయి అనమాట. ఏంటంటే ఇది దట్ సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. అతను ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, నీకు ఏదైనా సఫరింగ్ వచ్చిందంటే దేవుడిని టెస్ట్ చేస్తున్నాడు. ఈ పరీక్షలన్నీ కూడా నువ్వు సఫరింగ్లో ఉన్నప్పుడు నీకు బాధ వచ్చిందంటే కనుక దేవుడిని టెస్ట్ చేస్తున్నాడు అర్థం అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆ విషయాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తికి గుర్తుకొచ్చినాయి. చూడండి సెకండ్ పేరాలో డాక్టర్ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి తన భార్యతో కలిసి రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్కి గురవడం జరిగింది. అతనికి ఉన్నటువంటి పక్కటెముకలు విరిగిపోవడం, అంతేకాకుండా తన ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. అంతేకాకుండా తన వైఫ్ యొక్క షోల్డర్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అతను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అతను వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు అతను గుర్తొస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే సఫరింగ్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టెస్టింగ్. ఈ సఫరింగ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సఫరింగ్ అనేటువంటిది ఎందుకు వస్తుందంటే దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ నాన్నగారు పదే చెబుతూ ఉండేవారు. ఆ విషయాలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అతను గుర్తొచ్చినటువంటి సందర్భం దీంట్లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ పేరా, లాస్ట్ పేరా. Bernard saw 2 handicapped boys in the hospital. They played a car race with the breakfast trolley in the hospital. They both and the patient as well enjoyed every second of the race. Bernard learned a few lessons about life from that episode. One should celebrate being alive. What is missed is not at all important. Instead, what is left out is very important. Finally, he agrees with his father's words and says, the experience of suffering makes a man better. Bernard saw 2 handicapped boys in the hospital. ఇతను హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో 2 అంగవైకల్యం కలిగినటువంటి 2 బాయ్స్ని ఇతను చూశాడు. Bernard saw 2 handicapped boys in the hospital. They played a car race with the breakfast trolley in the hospital. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? దే ప్లేడ్ ఏ కార్ రేస్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ట్రాలీ. పలహారం అందించేటువంటి ఒక బల్ల ఏదైతే ఉందో ఆ ట్రాలీ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్ గేమ్ అనేటువంటిది ఒకటి ఆడుకుంటున్నారు ఇన్ ద హాస్పిటల్లోనే. అండ్ దే బోత్ అండ్ ద పేషెంట్ యాజ్ వెల్ ఎంజాయిడ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద రేస్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హ్యాండిక్యాప్డ్ బాయ్సే కాదు, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆ గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అది నిజమైన గేమ్గా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా ఆ గేమ్ అనేటువంటిది ఆ విధంగా ఇన్వాల్వ్ అయిపోయారు ఇద్దరు కూడా, అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో సహా.
అంటే బెర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్. అది చూసిన తర్వాత ఆ బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే కొన్ని లెసన్స్ అనేటువంటిది జీవితానికి సంబంధించినటువంటి కొన్ని పాఠాలు అనేటువంటిది అతను ఆ యొక్క ఎపిసోడ్ చూసిన తర్వాత నేర్చుకుంటాం జరిగిందనమాట. ఎందుకు అతను నేర్చుకున్నాడు, వాళ్ళిద్దరిని చూస్తే ఏమైంది అంటే కనుక ఏమాత్రం ఆశ లేనటువంటి జీవితం మీద ఆశ లేనటువంటి వ్యక్తులు ఇద్దరు హ్యాండిక్యాప్డ్ బాయ్సే. ఒకరికేమో ఒక చెయ్యే ఉంది, ఒక అతనేమో బ్లైండ్ పర్సన్, అలాగే ఒక అతనేమో అక్కడ ఉన్నటువంటి ఎముకల వ్యాధితోటి బోన్ క్యాన్సర్ తోటి అతను బాధపడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు ఏ విధమైన బాధ లేకుండా వాళ్ళు చేసేటువంటి ఎంజాయ్మెంట్ని చూసి ఈ రచయిత గుణపాఠాన్ని నేర్చుకునేటువంటి సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. బెర్నార్డ్ లెర్న్డ్ ఏ ఫ్యూ లెసన్స్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ని చూసిన తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నటువంటి విధానాన్ని, వాళ్ళ యొక్క ఎంజాయ్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు ఏమాత్రం కూడా కోల్పోయిన దానికి ఆలోచించకుండా బాధపడకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం చూసినప్పుడు ఇతను కొన్ని జీవితం అంటే ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని అతను నేర్చుకోవడం జరిగింది. వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. అంటే ప్రతి ఒక్కరు కూడా తన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే జీవించి ఉండడమే ధన్యత. మనం జీవించి ఉన్నామంటే అది గొప్ప భాగ్యంగా మనం ఫీల్ అవ్వాలి. బ్రతికి ఉన్నాం అనేటువంటి దాన్ని గొప్పగా ఫీల్ అవ్వాలి, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ వాట్ ఈజ్ మిస్డ్ ఆర్ not at all important. Instead, what is left out is very important. What is missed is not at all important. Instead, what is left out is very important. మనం ఏమి కోల్పోయామనేది కాదు, కానీ మనం ఏమైతే కలిగి ఉన్నామో దానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. మనం కలిగి ఉన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏది కోల్పోయామని దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, మనం కలిగి ఉన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంట. ఇక ఫైనల్లీ చివరికి ఏమైందంటే ఇక్కడ he agrees with his father words and says experience of suffering makes a man better. చివరిగా వాళ్ళ నాన్నగారు అన్నటువంటి మాటలతోటి అతను అంగీకరించడమే కాదు, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ మేక్స్ ఏ మ్యాన్ బెటర్. ఒక వ్యక్తి బెటర్ పర్సన్గా తయారవ్వాలంటే వాడి జీవితంలో కంపల్సరీగా వాళ్ళ అనుభవంలో సఫరింగ్స్ అనేటువంటి ఉండాలని చెప్పడం జరిగిందనమాట. అర్థమైంది. మొట్టమొదటిగా అతను చెప్పినటువంటి విషయాలు, ఆ ఫాదర్ చెప్పిన విషయాలు ఇతను అంగీకరించేవాడు కాదు. సఫరింగ్స్ గురించి అనేక విషయాలు చెప్తే ఆ ఫాదర్ చెప్పినటువంటి విషయాలు అతను అంగీకరించేవారు కాదు. ఎప్పుడు అతను చెప్పిన మాటలు అతను గుర్తొచ్చినాయి అంటే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అతనికి ఆ విషయాలు గుర్తు రావడం, చివరిగా అతని యొక్క ఫాదర్ యొక్క వర్డ్స్ తోటి ఇతను అంగీకరించడమే కాదు, అతను చెప్పిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి అనుభవంలో సఫరింగ్స్ అనేటువంటివి ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే బెటర్ పర్సన్గా తయారు చేస్తాయని చెప్పుకొచ్చినటువంటి విధానం. దీంట్లో చూడండి, బెర్నార్డ్ అనేటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఇద్దరు బాయ్స్ని, హ్యాండిక్యాప్డ్ బాయ్స్ని చూడటం, ఆ ఇద్దరు బాయ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ట్రాలీతోటి కార్ రేస్ గేమ్ అనేటువంటిది ఆడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ గేమ్ని, ఆ రేస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆ జీవితం మీద ఏమాత్రం ఆశ లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇతను గ్రహించి వాళ్ళ దగ్గర నుంచి కొంత గుణపాఠాన్ని నేర్చుకోవడం జరిగింది. అంటే లైఫ్ అనేటువంటిది ఎలా ఉండాలి, జీవితాన్ని ఏ విధంగా మనం జీవించాలనేటువంటి విషయాన్ని ఇతను కొన్ని గుణపాఠాల ద్వారా నేర్చుకోవడం జరిగింది. దాంట్లో చెప్పిన విషయాలే, వన్ షుడ్ సెలబ్రేట్ ఫర్ బీయింగ్ అలైవ్. మనం బ్రతిగా ఉన్నందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఏమీ కోల్పోయామని కాదు, ఏమి కలిగి ఉన్నామో అది విలువైంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు ఉన్నట్టు కోల్పోయినటువంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. నాకు అది లేదు, ఇది లేదు, నాకే కనుక చెయ్యి ఉంటే నేను ఏదో సాధించను, నేను బాగా చదువుకుందును అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు. ఇతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మనం ఏమి కోల్పోయామనేది కాదు, మనం ఏమి కలిగి ఉన్నామో అది విలువైందిగా మనం చూసుకోవాలి. ఇక ఫైనల్గా చెప్పినటువంటి విషయం ఏంటంటే, అండ్ హీ అగ్రీస్ విత్ ఫాదర్ వర్డ్స్ సేస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ మేక్స్ ఎ మ్యాన్ బెటర్. చివరిగా వాళ్ళ నాన్నగారు ఉన్నటువంటి మాటలతో అతను అంగీకరించడం, అంతేకాకుండా మనిషి అనేవాడు జీవితంలో సఫరింగ్స్ యొక్క అనుభవం లేకపోతే మనిషి అనేవాడు బెటర్ పర్సన్గా తయారవ్వడు. అంచేత ప్రతి వాని జీవితంలో ఏముండాలంటే సఫరింగ్స్ అనేటువంటివి ఆ మనిషిని ఏం చేస్తాయంటే గొప్ప వ్యక్తిగా తయారు చేస్తాయని చెప్పి కంక్లూజన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్. ఇది క్వశ్చన్కి అయితే ఈ విధంగా రాయాలి. అదే కనుక యానిటేషన్కి రాయాలంటే కనుక మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ హెడ్డింగ్ పెట్టాలి, సబ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సబ్ హెడ్డింగ్ అంటే ఇంట్రడక్షన్ లేదా రెఫరెన్స్, ఇంట్రడక్షన్ కానీ రెఫరెన్స్ కానీ పెట్టుకుని ఇక్కడ ఒక సెంటెన్స్ అనేటువంటిది యాడ్ చేయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అనేటువంటి ఒక సెంటెన్స్ యాడ్ చేయాలి. రెఫరెన్స్ అని సబ్ హెడ్డింగ్ పెట్టండి. దాని ఎదురుగుండగా దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్, ఇది కంటిన్యూ చేసేయాలి అక్కడి నుంచి.
రెఫరెన్స్ అని సబ్హెడింగ్ పెట్టిన తర్వాత దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అనేటువంటిది యాడ్ చేసి ద లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఈజ్ రిటన్ బై డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. అక్కడ వరకు రెఫరెన్స్లో రాస్తాం. ఇన్ ద ఎస్ఏ దగ్గర నుంచి ఇన్ ద హాస్పిటల్ వరకు కాంటెక్స్ట్లో రాయాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కింద మనం కాంటెక్స్ట్ అని సబ్హెడింగ్ పెడతాము. కాంటెక్స్ట్లో ఎక్కడి నుంచి రాయాలంటే ఇన్ ద ఎస్ఏ అక్కడ నుంచి ఇన్ ద ఎస్ఏ బెర్నార్డ్ డిస్క్రైబ్ ద లెసన్స్ హీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ ద 2 హ్యాండిక్యాప్డ్ చైల్డ్ పేషెంట్స్ ఇన్ ద హాస్పిటల్. ఇదంతా కూడా ఇన్ ద ఎస్ఏ దగ్గర నుంచి ఇన్ ద హాస్పిటల్ వరకు కాంటెక్స్ట్లో రాయాలి. యానిటేషన్ సంబంధించిన ఆన్సర్లో రిఫరెన్స్ అయిపోయిన తర్వాత కాంటెక్స్ట్లో ఇన్ ద ఎస్ఏ దగ్గర నుంచి ఇన్ ద హాస్పిటల్ వరకు రాయాలి. ఇక ఎక్స్ప్లెనేషను లేదా మీనింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ పేరా నుంచి మనం పెట్టుకోవాలి. డాక్టర్ బెర్నార్డ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ దగ్గర నుంచి చివరి వరకు మనం రాయొచ్చు అనమాట. బెటర్ వరకుని అర్థమైందండి. అది ఎక్స్ప్లెనేషన్లో రాసుకోవాలి. అంటే ఒకే ఆన్సర్ని మనం క్వశ్చన్ ఇచ్చినా ఇదే ఆన్సర్ రాస్తున్నాము, దాంట్లో యానిటేషన్ అయినా కానీ ఇదే ఆన్సర్ని మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఈ ఆన్సర్స్ అనేటువంటిది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఈ ఆన్సర్ అనేటువంటిది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు బాగా అర్థమైనట్లయితే ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.